మల్కాజిగిరి ఎంపీ స్థానంలో గెలిచేది బీఆర్ఎస్ఏనని ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీలు మల్కాజిగిరికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎప్పుడూ తమ స్వార్థం కోసం పనిచేసే పార్టీలు కాంగ్రెస్ బీజేపీలని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబద్ధగల కార్యకర్తగా మన పార్టీ జెండా మోసుకుంటూ మన పార్టీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా మీ అందరూ మనస్ఫూర్తిగా పనిచేసుకుంటూ మనందరం గెలిచిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మన వైపున మనము ఇంకా నిబద్ధతో ధైర్యంతో ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర చెప్తా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవ్వరు కూడా ఈ సమస్య ముఖ్యమంత్రి చరిత్ర ఎక్కడ కూడా బూత్ లెవెల్ నుండి వేరే పార్టీ వాళ్లకు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చాడు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మరి తెలంగాణను మన దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. 10 ఏళ్లకుండా ఏం డెవలప్మెంట్ ఉంది? బడుగు బలహీన వర్గాల గురించి, పేదోళ్ల గురించి, అన్ని వర్గాల వారి గురించి రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చారు, ఎందరికో సాయం చేశారు.